కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉందట. అలా వైకుంఠపురం ఎక్కడో దూరాన ఉందట వైకుంఠం. ఆ వైకుంఠ పట్టణం పాల సముద్రంలో మందారవనంలో ఆ యొక్క బంగారు, వెండి, ఇనుము ధాతువులతో శిఖరత్రయముతో కూడి ఉన్నటువంటి ఆ స్వామివారు వెంచేసినటువంటి ఆ యొక్క వైకుంఠ పట్టణం అద్భుతంగా ఉందట. అలాంటి ఆ వైకుంఠ పట్టణానికి వినిపించిందండి ఆ యొక్క ప్రార్థనలు. ఎప్పుడైతే వైకుంఠ పట్టణానికి ఆ ప్రార్థనలు వినపడ్డాయో ఒక్కసారిగా సతీ లక్ష్మీదేవితో పాటుగా చక్కగా ప్రణయంలో పాచికలాడుతున్నాడట. ఆ పాచికలాడి ఆమె కొంగుముడుని వేసుకుని ఉన్నాడండి ఆ యొక్క ప్రణయ సమయంలో. ఈ గజరాజు యొక్క ఆ మొరలు యొక్క మహావిష్ణువు చెవిలో పడిందట. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆర్తుడైన గజరాజు యొక్క మొరలు విన్నటువంటి ఆ స్వామివారు ఒక్కసారిగా అలా ఉన్నపలంగా ప్రయాణమైపోయాడట. లక్ష్మీదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడిందట. ఏమిటిది? పైట కొంగు ముడి వేసినటువంటి ముడిని సైతం విప్పక పరిగెడుతున్నాడే నా స్వామి, ఎక్కడికి వెళుతున్నాడు అని అడుగుదామనుకుంది. ఆ స్వామి వారు వెళుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? సిరికింజప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు, ఏ పరివారమును జీరడు అప్రకాంత పది రథం మిల్లను చెక్కనంతడు, వివాద ప్రాప్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడరు, గజ ప్రాణ వనోత్సాహి సిరికింజప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు. ఆహా, భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పలేదట, శంఖ చక్రాన్ని చేత పట్టలేదట. మరి ఆ భార్య ప్రణయ సమయంలో కొంగుముడి వేసినటువంటి ఆ ముడిని సైతం విప్పలేదట. గరుడ వాహనాన్ని అధిరోహించలేదట. పరివారానికి ఎవరికి తెలియజేయలేదట. ఉన్న పలంగా ఒక్క ఉదుటను లేచి ప్రయాణమైపోయాడండి మహావిష్ణువు. పోతనామాత్యుడు ఈ పద్యం ఈ విధంగా వ్రాశాడట. ఈ ప్రకారంగా ఎప్పుడైతే వ్రాశాడో శ్రీనాథ కవి సార్వభౌముడు అంటే చెల్లెలి భర్త బామ్మర్ది ఇతడు వచ్చాడట. ఏం బావా, మరి భార్యకు చెప్పలేదు, శంకు చక్రాన్ని చేత సంధించలేదు, మరి శంకు చక్రాలు మరి గదా మరి ఆయుధాలేమి చేత పట్టలేదు, ఎవరికి చెప్పలేదు, గరుత్మంతుని అధిరోహించలేదు, బయలుదేరి వస్తున్నాడు. ఏ విధంగా రక్షిద్దామని ఆయన గారు భలే వాడవయ్యా, రచన చేస్తే కూడా ఈ విధంగా పిచ్చి పిచ్చి రచనలు ఏంటయ్యా అంటూ అవహేళన చేశాడట. శ్రీనాథుడి భార్య కూతురు పుట్టడంతో మరణించగానే ఆ అమ్మాయిని పోతనమాత్యుడి ఇంటిని పెంచుకుంటున్నాడట మేనకోడల్ని. పోతన కుమారుడు చూశాడు, ఓహో మా తండ్రి గారిని తప్పుబట్టే అంతటి వాడివా నువ్వు అని ఒక పెద్ద బండరాయిని తీసి ఆ నూతిలో వేసేసాడట. ఆ బావిలో వాళ్ళ ఢబాలున బండరాయిని వేసి, అయ్యో మామయ్య, శారద బావిలో పడిపోయింది మామయ్య అంటూ గట్టిగా అరిచాడట. ఉలిక్కి పడ్డాడు. అమ్మో, నా కూతురు బావిలో పడిపోయిందా? పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వచ్చేసారు. శారద శారద అంటూ బావి చుట్టూ తిరుగుతూ భోరు ఏడుస్తున్నాడట. అందుకు పక్కనగాడట పోతన గారి కుమారుడు. రే, నా కూతురు బావిలో పడిపోతే నవ్వొస్తోందా నీకన్నాడు. ఏం మామయ్య, నీ కూతుర్ని రక్షిద్దామని పరిగెట్టుకుంటూ వచ్చేసావు, మరి తాడేది? మరి రక్షించే వాళ్ళెవరు?
మరి 10 మందికి చెప్పి ఊళ్ళో వాళ్ళని తీసుకురాలేకపోయావా? పరిగెట్టుకుంటే ఇలా వచ్చేసావన్నాడు. రే, అది నా బిడ్డరా, అవన్నీ నాకు ఎలా గుర్తుంటాయిరా? నా బిడ్డ బావిలో పడిపోయింది, నా బిడ్డ పడిపోయిందన్న కంగారు తప్ప మరి ఏది నాకు గుర్తుకు రాలేదురా అన్నాడట. ఆహా, నీ బిడ్డ మీద నీకింత ప్రేమ ఉంటే అనంత విశ్వానికి తండ్రి అయినటువంటి ఆ శ్రీహరికి మరి ఆ గజరాజు మీద ఎంత ప్రేమ ఉండాలి మామయ్య. ఇది కదా భగవంతుడి ఆ పన్న యొక్క ఆ కరుణ రసం అంటే అన్నాడు. ఆ మాట విని పోతనమార్చుడి కాళ్ళ మీద పడిపోయాడటండి శ్రీనాథ కవి సార్వభౌముడు. బావా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. శ్రీహరి అనంతావతారుడు, సృష్టి స్థితిలయ కారకుడు, లోకాలకు తండ్రి అయిన వాడు. తన కన్నీరు మున్నీరుగా ఏడ్చేటటువంటి కనుపాపను చూసి ఏ తండ్రి మాత్రం నిలువగలడు? ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఆ విధంగా ఒక్క ముదుటన లేచి ఒక్క పరుగున ప్రయాణమై వస్తుంటే లక్ష్మీదేవి కూడా వెనకాలే బయలుదేరిందట. భర్తను అడగడానికి సందేహించింది. ఏంట్రా ఇది, ఏంటిలా నా భర్త ప్రయాణమై వస్తున్నాడు? తను చేయు పదంబు పేర్కొనడు, తను పెంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపములు వినెనో, మృత్యువుల్ ముచ్చరించినో, అసురు దేవతా నగరిపై దండెత్తిరో, ఏంటో చెప్పడు. ఏ స్త్రీమణి అయినా ఆయనను వెలిగెత్తి ప్రార్థించిందేమో, లేదా మునులేమైనా ప్రార్థించారేమో, లేదా రాక్షసులు ఎవరైనా దేవతా నగరి పైన దండెత్తారేమో, అడిగితే ఏమనుకుంటారు ఏమోనంటూ సంకోచించి ఆయనను వెంబడించిందట లక్ష్మీదేవి. శంకు చక్ర గద హస్తములు ఆ స్వామివారి వెనక బయలుదేరారట. గరుత్మంతుడు ఒక్క ఉదుటన ప్రయాణమై వచ్చేసాడట. వారు వీరు అని లేకుండా వైకుంఠం వైకుంఠమే స్వామివారి వెనకాల కదిలి వచ్చేస్తోందట. దేవతలందరూ చూశారట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ స్వామివారిని చక్కగా కీర్తిస్తున్నారట.